ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 145వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. ఆయన ఉద్ధరించే దేవుడు, కృంగిన వారిని అందరినీ లేవనెత్తే దేవుడు. సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి కృంగిన స్థితిలో ఉన్న వారిని అందరినీ ఆయన లేవనెత్తుతానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆ కృంగిన స్థితిలో ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో ఆయన లేవనెత్తే దేవుడు. శ్రమ దినమున కృంగిన ఎడల చేత కాని వాడవు అగుదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ శ్రమ దినమున కృంగిన స్థితిలో ఉన్న మీరు దేవుని దగ్గరికి వెళ్తే ఆ సమస్య నుంచి విడుదల కలిగచేసి ఆ శ్రమ నుండి దేవుడు విమోచించి మిమ్మల్ని లేవనెత్తే దేవుడు. కనుక దేవుణ్ణి ఆశ్రయించి మీ జీవితాల్లో ఉన్న శ్రమల నుండి, సమస్యల నుండి విడుదల పొందుకోవలసిందిగా యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆ కృంగిన స్థితి నుంచి లేవనెత్తును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. కృంగిన వారిని అందరినీ లేవనెత్తానని చెప్పి వాగ్దానం చేస్తావు. ఈ కృంగిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారి జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.